వందనాలు సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుడు చంద్రుడిని నిలబెట్టిన దేవుడు, ఇది అవసరమని కనిపెట్టిన దేవుడు యెహోవా అని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరికి చిన్నబుచ్చకూడదు, ఎవరికి కూడా మనము కష్టపెట్టకూడదు. భూమి మీద సమాధానమే పడి ఉండాలి. పగవాళ్ళు ఉంటారు, దుష్టులు ఉంటారు, మన మీదకి దాడి చేయొచ్చు. కానీ దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎలాగా అనేది మనం గమనిస్తూ ఉండాలి. మనము చాలా వరకు తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి, హృదయము మార్చుకోవాలి, నడక మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన దయ ఉండాలి. దేవుడి దయ ఉంటేనే మనకు రక్షణ, ఆయన దయ ఉంటే మనకు ఆజ్ఞ కూడా ఆయన దయ ఉండాలి, నడక ఆయన దయ ఉండాలి, కంటి చూపు ఆయన దయ ఉండాలి, నోటి మాట కూడా ఆయన దయ ఉండాలి. మనం చేసేది ఏమీ లేదు, ఒకరిది మనము అవసరము లేదు, మనది మరొకరికి పంచుకోవచ్చు. ఎందుకు తెలుసా? ఒకరిది మనకు అవసరం లేదు, కానీ మనది మనం మరొకరికి మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకు తెలుసా? అది మన కష్టపడ్డది కాబట్టి మరొకరికి ఇస్తే దేవుడు మనకి తిరిగి ఇస్తాడు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యెహోవా వీరే ప్రార్థన మందిరంలో ఎంతగానో సహాయము చేసే దేవుడే, కానీ మనకు అన్యాయము చేసే దేవుడు కాదు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమాధానం పరిచే దేవుడు, కష్టాల్లో నుంచి, బాధలో నుంచి, చిక్కుల్లో నుంచి, నిందల్లో నుంచి, అప్పుల్లో నుంచి, ఆరోగ్యంలో మరి బలహీనతల్లో నుంచి కూడా విడుదల దయచేసే దేవుడు. నేను ఎంతగానో ఆయనకు చూశాను, ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా అందరం కూడా ఆయన దర్శనాలు మనకు కావాలి, ఆయన వాక్యాలు మనకు కావాలి, ఆయనతో మనం మాట్లాడుకోవాలి అంటే మనం కష్టపడి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం పరుస్తాడు. మన మనసుని మంచి ఆరోగ్యము, మంచి మనసు, మంచి హృదయం మనకి ఇచ్చి మంచి మనసు, మంచి తలింపు కూడా మనకు దేవుడు ఇస్తాడు. ఈ తలింపు చాలా అవసరం మనకి. మనం ఎంత నశించిపోవాలనుకున్నా కూడా మనం నశించిపోలేం. ఎంత మంచిగా ఉండాలన్నా ఉండలేం. ఎందుకంటే మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ప్రార్థన చేయాలి. కానీ ఉండలేం కదా, మంచిగా ఉండలేం కదా. అందుకోసమే అదే చెడు మార్గం, చెడు సవాసాలకు బానిస కాకపోతే ఆ యెహోవా మనతోనే ఉంటాడు. ఆ తండ్రి ఆయన చిత్తంలో ఆయన కుమారుడికి, మరి ఆయన ప్రేమ కుమారుడికి భూమి మీద యేసు ప్రభు వారికి పంపించి ఎంత త్యాగం చేశాడు. మన బిడ్డలకు మనం త్యాగం చేయగలుగుతామా? మనం ఇవ్వగలుగుతున్నామా? అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, మారు మనసు పొందాలి, మంచి మనసుతో మనం కలిగి జీవించాలి. అందరము కలిసి ప్రార్థన చేసుకో. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి, ఆకాశం, సూర్యుడు చంద్రుడిని కూడా నిలబెట్టి భూమి మీద ప్రతి సర్వము చూసేవాడివై ఉన్నావు. ఈ ధనము కన్నా, ఈ డబ్బు కన్నా, ఈ బంగారము కన్నా తండ్రి, ఏ ఆస్తుల కన్నా మొదటి స్థానం నువ్వై ఉండాలి. ఈ స్థానాలన్నీ నాయన ఎన్నో పాత్రగా నువ్వు ఇచ్చిన దేవుడివై ఉన్నావు. ఈ లోకంలో ఎన్నో మరి నాయన బంధాలు వేరుపరిచావు. ఈ లోకంలో నాయన ప్రతి వారితో సమాధానం, ప్రేమ, అయా తగ్గింపు జీవితం, మారు మనసు అయా ఉండటానికి సహాయము దయచేసావు. కష్టాల్లో నుంచి, బాధలు, చిక్కుల్లో నుంచి విడుదల దయచేసే దేవుడివి. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. మూసిపడిన గర్భాలని తెరిచి బిడ్డకి ఇవ్వండి. ఇవ్వండి నాయన, ఇవ్వండి, సహాయము దయచేయండి. నమ్మదగ దేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, సహాయము చేసే దేవుడు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తాను. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. యేసు నామములో అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా వీరే ప్రార్థన మందిరంలో ప్రతిరోజు, ప్రతి నిమిషము మేము ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారము
ఉదయం 9:30 నుంచి 12 దాకా, ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము 9:30 నుంచి 12 దాకా, అమావాస్య రోజు కూడా ఈ మందిరంలో ప్రార్థన జరుగుద్ది. దాచేపల్లి బిఏడి కాలేజీ వెనక మందిరం అన్నది. ఇక్కడ ప్రతి రోజు ఆయన కొరకు ప్రార్థన జరుగుద్ది. అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. అందరు బాగుండాలని కోరుకుంటాము. అందరూ కూడా, మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. అందరి కొరకు ప్రార్థన చేయండి.